దొండకాయలతో ఎంతో టేస్టీ అయిన రెసిపీ చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టాలి. ఈ కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, ముక్కలుగా కట్ చేసిన బీరకాయ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. అన్నీ వేగాక పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి మళ్ళీ కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి మళ్ళీ కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి దీనిని వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని 4 వైపులా కట్ చేసిన దొండకాయల్లో కూరి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై కడాయి పెట్టి అందులో జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగాక ఇందులో ముందుగా కూరి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి సమంగా పరిచి 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి మంచిగా వేగాక మిగిలిన పేస్ట్‌ని అలాగే దొండకాయ ముక్కలు మునిగే వరకు వాటర్‌ని కన్సిస్టెన్సీని చూసుకొని పోసుకోండి. వాటరు ఎక్కువగా పోయకండి. పోసి మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. దొండకాయలు మంచిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇందులో నేను బీరకాయని గ్రేవీ కోసం వాడానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి ఎంతో బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో ఎలా కుదిరిందో చెప్పండి.